బ్యాక్ టు న్యూస్. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతిలోని సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రోడ్ సేఫ్టీ అథారిటీ జిల్లా కమిటీల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. రోడ్డు నిబంధనలపై అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, యాక్సిడెంట్స్ తగ్గేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు అచ్చెన్నాయుడు. తెలంగాణ, ఆంధ్రాల మధ్య ఉన్న రవాణా సమస్యలపై త్వరలో ఇరు రాష్ట్రాల మంత్రుల సమావేశం కానున్నట్టు చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి పార్టీ అధిష్టానం నడుం బిగించింది. పార్టీ సమన్వయ కమిటీ విజయవాడలో సమావేశమైంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో పాటు రఘువీరారెడ్డి, కోపులరాజు, కేవీపీ రామచంద్రరావు, నాదెండ్ల మనోహర్, కిల్లి కృపారాణి, పల్లంరాజు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కొందరు నేతలు హాజరు కాలేదు. కానీ చిరంజీవి మాత్రం తమతోనే ఉంటారని చెప్పారు పల్లంరాజు. ముఖ్యంగా పార్టీ అంతర్గత విషయాలు, అలాగే పార్టీ కార్యక్రమాలు, అలాగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ డెసిషన్ కోఆర్డినేషన్ కమిటీ చర్చిస్తున్నాం. ముఖ్యంగా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అవేమిటంటే ప్రజా బ్యాలెట్, రాష్ట్రం గురించి స్పెషల్ కేటగిరీ, రాష్ట్ర స్పెషల్ కేటగిరీ గురించి చేసే ప్రజా బ్యాలెట్ కార్యక్రమం, అలాగా డిమానిటైజేషన్ వల్ల జరిగిన నష్టాలు, రాష్ట్రంలో ఉన్న మరి పరిపాలన లోటుపాట్లు, ఇవన్నీ కూడా చర్చిస్తూ మరి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా చర్చిస్తున్నాం. అలాగే ఈనాడున్న పరిస్థితులు, రాష్ట్రంలో కరువు చాలా ఎక్కువగా ఉంది, రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. అంతేకాకుండా పరిపాలన తీరు చూస్తే ఒక లాప్సైడెడ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్న కోఆర్డినేషన్ సభ్యులు వాళ్ళ పర్సనల్ కమిట్మెంట్స్ కానీ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ కానీ అన్నీ హాజరవ్వలేకపోతున్నారు, కొన్ని అటెండ్ అవుతున్నారు. చిరంజీవి గారు రాకపోవటానికి మీకు తెలిసని కారణాలు. ఆయన సినీ ఫీల్డ్లో మొన్నే ఒక దిగ్విజయంగా ఒక మూవీ హిట్ అయింది. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా ఆయన బిజీగా ఉన్నారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ దాని కమిట్మెంట్స్ ద్వారా. కానీ ఆయన లాయల్టీ అండ్ సపోర్ట్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ స్టిల్ స్టాండ్స్. అంటే ఇప్పుడు కూడా చాలా బలంగానే ఉంది. అందులో ఏమి అటువంటి సందేహాలు అవి మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గారు. భారత నావికాదళం నుంచి సేవలను ఉపసంహరించుకున్న యుద్ధ విమానం TU-142 విశాఖలో ప్రదర్శనశాలగా మారబోతోంది. ఈ యుద్ధ విమానం విశాఖ చేరుకుంది. INS డేగాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విమానానికి స్వాగతం పలికారు. TU-142 విమానం భారత నౌకాదళంలో 29 సంవత్సరాల పాటు సేవలందించింది. విశాఖ బీచ్ రోడ్లో కుర్సురా సబ్మెరైన్ మ్యూజియంకు ఎదురుగా ఉన్న స్థలంలో ఈ విమానాన్ని ఉంచనున్నారు. TU-142 యుద్ధ విమానాన్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. సముద్ర గస్తీలో ఈ విమానాన్ని వినియోగించేవారు. సబ్మెరైన్ విధ్వంసక యుద్ధ విమానంగా పేరుగాంచింది. భారత నౌకాదళంలో సేవలు అందించిన ఈ యుద్ధ విమానం గత నెలలో తన సర్వీసులను ముగించింది. దీన్ని మ్యూజియంగా మార్చేందుకు 45 రోజులు వ్యవధి పట్టే అవకాశం ఉంది. జూన్ లేదా జూలై నెల నాటికి TU-142 వార్ ఫైట్ మ్యూజియం విశాఖ ప్రజలకు అందుబాటులోకి రానుంది. థ్యాంక్ యూ సార్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కుర్సురా ఆ రోజు తీసుకొచ్చాం, బీచ్లో పెట్టాం. అది ఒక టూరిజం కోసం ఒక మాన్యుమెంట్గా మిగిలింది. ఈరోజు ఇంకా దీనికి కూడా పేరు ఏం పెట్టాలో
పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది దానికి ఎదురుగా మీ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీ పక్కనే దీనికి ప్లేస్ నిర్ణయించాం, ఇప్పుడే నిర్ణయించాం. అక్కడ ఉండే ఏరియా అంతా తీసేసుకుంటున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే ఏరియా అంతా తీసుకుని కొద్దిగా అవసరమైతే యూనివర్సిటీలో ఉండే ల్యాండ్ కొద్ది తీసుకొని దీనికి సెపరేట్ చేసి కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది, పక్కనే ఈ హెలికాప్టర్ పెడతాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.